క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ఈ పరిశుద్ధ ఆదివారం నాడు దేవుని సంఘానికి వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్టి భాగ్యం మనకిచ్చినందుకై దేవాది దేవుడికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ముందుకెళ్దాము. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, ఈ పునరుద్ధానపు ఆదివారం నా 10 నిమిషాల పాటు ఈ పక్షంలో పోతుండగా నన్ను మీ బోరగా వాడుకోండి. నాతోనూ అందరితో ఆత్మశక్తితో మాట్లాడమని, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని, మహిమాగ్రత ప్రభావాలు మీరే పొందమని యేసు దివినామని వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినంలో ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము మత్తయి సువార్త 8వ అధ్యాయము 1వ వచనము చదువుగా ఉందాము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1వ వచనము. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహము ఆయన్ని వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవలెను. చాలు పిల్లరా, యేసు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయం వరకు ఆయన పర్వతాన్నెక్కి అనేకమైన నైతిక సామాజిక విషయాలను బోధించాడు. ఆయన బోధన ప్లస్ అద్భుతాలు. మత్తయి 2 విషయాలు కూడా సరిసమానంగా ఆయన గ్రంథస్థం చేశాడు. ఆయన మొదటగా యేసు ప్రభు యొక్క బోధలు ఈ 5, 6, 7 అధ్యాయాలనే కొండ మీద ప్రసంగం అంటారు. ప్రపంచంలో ఉన్న మహామేధావులు అనుసరించారు. భారతదేశానికి సొంత రావడానికి కూడా గాంధీ అహింస అనేది యేసు ప్రభు చేసిన పర్వత ప్రసంగంలో నుండి ఆయన నేర్చుకున్న వాడిగా ఉన్నాడనేది వాస్తవము. ఈ ప్రసంగం ముగించాడు. 8వ అధ్యాయంలో ఆయన కొండ నుండి దిగి వస్తున్నాడు. రాగానే యేసు ప్రభువును ఒక వ్యక్తి ఎదుర్కొంటున్నాడు. ఆయన ఎవరంటే కుష్ఠరోగి, లెపర్. వాస్తవంగా కుష్ఠరోగులు సమూహంలోనికి రాకూడదు. అంతేకాకుండా ఎవరు ఆయన ముట్టుకోకూడదు. యేసు ప్రభు యాజకుడయ్యుండి ఆయన దగ్గరకు అసలు రాకూడదు. అయినప్పటికీ కూడా వేల మందికి, సుమారుగా 5,000 మంది ఉండేవాళ్ళు ఆయనతో. వేల మందికి బోధించిన తర్వాత వ్యక్తిగతంగా ఒక వ్యక్తి యేసు ప్రభుకు వస్తున్నాడు. ఆయన ఎలాంటి వాడు అంటే అతడు ఒక కుష్ఠరోగిగా ఉన్నాడు. ఆయన ఈ కుష్ఠరోగం అనేది భయంకరమైనటువంటి వ్యాధి. అది మందులు లేవు దానికి. ఒకసారి సోకిందంటే జీవితాంతము నిరాశ, నిస్పృహ. ఈ వ్యాధి సోకిన తర్వాత 20 నుండి 30 సంవత్సరాలు బ్రతుకుతారు. ఆ తర్వాత బ్రతకడం. కుష్ఠరోగుల్లో హోటల్స్లో కానీ రానిచ్చేవాళ్ళు కాదు. అంత భయంకరమైనటువంటిది. ఒకసారి వచ్చిందంటే ఇక ఆ వ్యక్తి చనిపోవటమే. యూదులైతే ఈ కుష్ఠరోగి సోకినటువంటి వ్యక్తిని 6 అడుగులు అంటే సుమారుగా 2 గజాల దూరంతో ఉండాలా. ఒకవేళ ఆహారాన్ని తీసుకెళ్తే 78 అడుగులు అంటే 25 గజాల దూరంతో ఆహారాన్ని పెట్టి దూరంగా అతను పక్క తొలగిపోవాలి. ఎందుకంటే గాలి కూడా వ్యక్తికి సోకకూడదు. అంతటి దూరంగా చూడాలా. కానీ ఇలాంటి వ్యక్తిని భయంకరమైన సమస్యతో అతనికి ఎవరూ లేరు, ఒంటరిగా కనబడుతున్నాడు.
ఎవరు బాగు చేయలేరు. అంతేకాకుండా సంఘం కానీ సమాజం కానీ ఎవరు కూడా ఆయన్ను దగ్గరకు చేర్చుకోలేనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి వ్యక్తిని యేసు ప్రభువు ముట్టబోతున్నాడు. ప్రియులారా, ఆశ్చర్యం కదా. సమాజం, సంఘం, భార్య, పిల్లలు అందరూ కూడా వదిలివేసినటువంటి వ్యక్తిని యేసు ప్రభు ఆయన్ని ముట్టుకోబోతున్నాడంటే ఎంత గొప్ప విషయమో. అంతేకాకుండా యేసు ప్రభు కూడా ఆ పాత్ర బంధను అనుసరించి యూదులు యాజకుడు కుష్ఠరోగిని ముట్టుకుంటే కొన్ని దినాల పాటు యాజకత్వం బోధన చేయకూడనటువంటి వాడుగా ఉంటున్నాడు, చేయకూడదు. కానీ యేసు ప్రభు ఒక వ్యక్తి ప్రయోజనం కొరకు తన ఔన్నత్యాన్ని, తన గొప్పతనాన్ని, తన యాజక విధానాన్ని కూడా లెక్క చేయకుండా ఒక వ్యక్తి నిరాశ్రయంలో ఉంటే, ఒక వ్యక్తి సమస్యల్లో ఉంటే, ఒక వ్యక్తి భయంకర వ్యాధితో ఉంటే ఆ వ్యాధి కలిగినటువంటి వాడిని ముట్టుకొనడానికి ఇష్టపడుతున్నాడు. బైబిల్ చెప్తావు, ఇదిగో కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అతను మ్రొక్కి, ప్రభువా, మ్రొక్కటం అంటే ఆ తెలుగులో మ్రొక్కటం అని ఉంది, కానీ ఇంగ్లీష్లో ఏముందంటే షీ వర్షిప్డ్ బిఫోర్ హిమ్ అన్నమాట. అంటే ఆయన ముందు అతను సాగిల పడ్డాడు, ఆరాధన చేశాడంటే. ఆయన వర్షిప్ అంటే నీవే నా గౌరవం అని, నీవే నా దిక్కని ఆయన ముందు సాగిల పడి ప్రభువా అని పిలుస్తున్నాడు. ప్రభు అంటే యావే, యెహోవా అనేటువంటి అర్థానికి వచ్చేటువంటి ప్రభు అనేటువంటి మాట. ప్రభువా నీవే నాకు ఆరాధనకు యోగ్యుడువు, ఎందుకంటే నేను ఈ భయంకరమైనటువంటి సమస్యలో ఉన్నానని ఆయనకు మ్రొక్కి నన్ను శుద్ధిగా నీవే చేయగలవని అడుగుతున్నాడు. పిల్లరా, యేసు ప్రభు దగ్గరకు వచ్చేటువంటి వారందరినీ కూడా ఆయన ఎవరిని వదిలేటువంటి వాడు కాదు. బైబిల్ చెప్తుంది 4వ వచనంలో, అప్పుడు యేసు 3వ వచనంలో, అందుకు ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాడి కుష్ఠరోగు శుద్ధి ఆయను. పిల్లరా, నీకు ఇష్టమైతే నేను చేయమని మొరపెట్టుకుంటున్నాడు. ప్రభు అంటున్నాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని ఆయనతో చెప్పాను. ప్రియా దేవుని పిల్లరా, తన చెయ్యి చాపి తాకాడు. యేసు ప్రభు ఆయన ముట్టుకున్నాడు. యేసు ప్రభు శక్తి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, ఆయనలో ప్రభావం ఉంది. ఎవరినైతే ముట్టుకున్నాడో ఆయనలోనికి ప్రభావము వెళ్ళింది. పిల్లరా, రక్తస్రావం కలిగిన వ్యక్తి యేసు ప్రభుని ముట్టుకుంటే ఆయన అంటే ఎవరు నన్ను తాకారు, నాలో నుండి ప్రభావం పోయింది అని చెప్పాడు ఆయన. అంటే యేసు ప్రభుని ఎవరైతే ముట్టుకుంటారో ఆయనలోనికి ప్రభావం వస్తుంది. ఆయనలో ఉన్న ప్రభావము ముట్టుకున్న వాళ్ళకి వెళ్తుంది. అందువల్ల ఈ కుష్ఠరోగిని యేసు ప్రభు ముట్టుకోకూడదు, కానీ ఆయన ముట్టుకోవడంలోనే ప్రభువులో ఉన్న ఆ శక్తి ప్రభావము ఆయనలోకి వెళ్ళింది. పిల్లరా, చదువుకునే రోజుల్లో నేను బిఎస్ చదువుకున్నాను. దండ అయస్కాంతాన్ని తీసుకుని మన ఇరుపు మొక్కను రుచితే ఆ అయస్కాంతం ఇరుపు మొక్కలు వచ్చేస్తుంది, చూసారా? అలాగే యేసు ప్రభు శక్తి ఎవరినైతే ముట్టుకుంటాడో ఆ ముట్టుకున్న వాళ్ళకి ఆ శక్తి రావడము. ప్రియులారా, ఒక్కొక్క రోగిని ముట్టుకోవడం ఆశ్చర్యమే, కానీ ప్రభు ముట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన వచ్చి ఆయన ఆరాధన చేసిన వ్యక్తిగా ఉన్నాడు. ఈ దినం నీకున్న సమస్య ఏదైనాను, కానీ యేసు ప్రభు నిన్ను బాగు చేయడానికి సమాజం ఏమనుకుంటుందో అని చూడట్లేదు. ఆయన యాజకుడైంది కూడా ఆ వ్యక్తిని ముట్టుకున్నప్పుడు అతను స్వస్థపడ్డాడు, మేలు పొందాడు. పిల్లరా, అతను ఎంతగానో సంతోషించి ఉంటాడు. కనుక యేసు ప్రభు అని ఏం చెబుతున్నాడంటే ఆ 4వ వచనంలో, అప్పుడు యేసు చాలు పిల్లరా, ప్రభు అంటున్నాడు, నీ వెళ్ళి సాక్షార్థమైన యాజకునికి కనుపరుచుకుని కానుకలు చెల్లించమని చెప్తామన్నాడు. అనగా
కుష్ఠరోగి కనుక దేవుని యొక్క మందిరానికి రాకూడదు. అయితే యాజకుడు సాక్ష్యం చెప్తే ఆయన రావచ్చు. యాజకుడు చూసి చెప్తాడు సాక్ష్యం, ఇతడు మందిరానికి రానియచ్చు. అందువల్ల ఇతడు సాక్ష్యం పొందులాగున యాజకునికి కనుపరుచుకుని యాజకునికి కానుకను చెల్లించాలని అతడు చెప్పినటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవులారా, వాక్యం చెబుతుంది మత్తయి సువార్తలోనే 7వ అధ్యాయం 7వ వచనంలో, అడుగుడి వెదకుడి. చూసారా, మనం అడిగితే ఆయన ఇస్తాడు. ఈ కుష్ఠరోగి అడిగాడు, ప్రభువా నాకు స్వస్థత కావాలా, ఈ రోగంతో ఇది చనిపోయేటువంటి రోగము, ఇది మానే రోగం కాదు. వీళ్ళ కుష్ఠరోగాన్ని సామాన్యంగా సేవకులు పాపరోగంతో పోలుస్తారు. ఎందుకంటే ఈ కుష్ఠరోగం వస్తే పోదు, అలాగే మనిషిని పాపం వెంటాడితే వదలదని. బైబిల్లోనైనా ఎక్కడైనా తప్పు చేసిన వారు తప్పించుకున్నట్టు ఎక్కడా కూడా లేదు. అందువల్ల యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడిగిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన అడుగు ఇస్తానని చెప్పాడు. ఈ కుష్ఠరోగి స్వస్థత కావాలని అడిగాడు, మేలు పొందాలని అడిగాడు. అతను అడిగిన విధంగా గొప్ప కార్యాన్ని ప్రభువు ఆయన పట్ల చేసినటువంటి వాడు ఉన్నాడనేటువంటిది వాస్తవం. పిల్లరా, మీకు స్వస్థత అవసరమైనా ఏది అవసరమైనా ప్రభువుని అడిగితే ఆయన ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. పౌలు అడుగుతాడు, ఆయన జబ్బు కళ్ళు ఉన్నాయి, కడుపులో నొప్పి నిరంతరం బాధపడుతూ ఉండేవాడు. ప్రభువా ఈ కడుపులో నొప్పి తీసివేయమని 2వ కొరింథీ రాసిన పత్రికలో 12వ అధ్యాయం 7వ వచనం ఉంటుంది. పౌలు అడుగుతాడు, ప్రభు అంటాడు, నా కృప నీకు చాలు. మరి కడుపులో నొప్పి ఏంటయ్యా, నువ్వు హెచ్చించుకోకున్నట్లుగా ఆ కడుపులో నొప్పి లేకపోతే నువ్వు భూమి మీద ఆగవు. ఎందుకో తెలుసా, పౌలు ప్రపంచ మేధావి, ఆయన మహాజ్ఞాని. బైబిల్లో 14 పుస్తకాలు రాస్తాడు ఆయన, సగం బైబిల్ ఆయనే కొత్త నిబంధనలో. అందువల్ల అది హెచ్చించుకోకున్నట్లుగా ఇంకో ముళ్ళు పెట్టాను, ఆ కడుపులో నొప్పి పెట్టా, నిత్యము ఆ కడుపులో నొప్పితో అని బాధపడుతూ ఉండేవాడు. ఆ తీసివేయమని ముమ్మారు మొరపెట్టుకున్నాడు. కానీ ప్రభు అంటాడయ్యా, నువ్వు అలా వంటవే నాకు ఇష్టం. కొన్నిసారి పర్యాయం ప్రభు స్వస్థపరచుకోవచ్చు. ఎందుకో తెలుసా, ఆ ముళ్ళు ఉండడం వల్ల నీకు మేలు. నువ్వు అనుకుంటావు నాకెందుకు ఈ కష్టం ఉంటుంది, ఎందుకు నాకే ఈ బాధ ఉంటుంది, ఆ బాధని కొంటావు, నీకు మేలేమో. ఒక ఇంటికి వెళ్తే గోడ మీద ఒక గులాబీ పుష్పం ఉన్నటువంటి ఫోటో తగిలిస్తారు కదా, ప్రేమ ఉంది, అది చూశాను నేను. ఇట్ హ్యావ్ థ్రోన్ బికాస్ ఆఫ్ ఇట్స్ ప్రొడక్షన్ రాయబడింది. గులాబీ పువ్వుకి ఆ ముళ్ళు ఉంటామంట, దానికి రక్షణ కోసమే. అర్థమైందా? ఆ గులాబీతో ముళ్ళు లేకపోతే ఏం చేస్తాం, మనం కట్టమని తుంచేస్తాం, కోసేస్తాం. కానీ ఆ ముళ్ళు ఉందనుకో దాని జోలు ఎవరికి వెళ్ళరు. అలాగే ఒకవేళ దేవుడికి ముళ్ళు పెట్టాడేమో, ఆరోగ్యం సరిలేదేమో, నీ శరీరంలో దేవుడు ఏ ముళ్ళు పెట్టాడో, ఇతరుల ద్వారా ముళ్ళు ఉందో లేక నీలోనే ముళ్ళు పెట్టాడో, ఒకవేళ ఆ ముళ్ళుంటో నీకు మేలేమో. ఎందుకు యోగు అంటాడు, శోధింపబడేటువంటి పనేను సువర్ణంగా మారుతాను. పౌలు కూడా మరి పెట్టుకున్న, ప్రభువా ఈ ముళ్ళు ఏంటయ్యా, కడుపులో నొప్పి, నా కృప నీకు చాలు. పిల్లరా, దేవుడు అడిగితే ఏదైనా చేయగలడు. ఒకవేళ చేయట్లేదంటే అది ఉంటా ప్రభువుకు ఇష్టమాయనే ఉండదా. ఈ కుష్ఠరోగి ప్రభు దగ్గరకు వచ్చి అడిగినప్పుడు అద్భుతమైన కార్యము దేవుడు ఆయన పట్ల చేసినటువంటి వాడుగా ఉన్నాడు. 5వ వచనం చదువుదాము. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. చాలు పిల్లరా, కపెర్నహూములో వచ్చినప్పుడు శతాధిపతి ఆయన యొద్దకు వచ్చాడు. బైబిల్లో 7 శతాధిపతులు బైబిల్లో ఉన్నారు. వారందరూ కూడా మంచి హోదా, వారు రోమీలు, వాళ్ళు పరిపాలకులు, సైన్యాధ్యక్షులు, వాళ్ళు ఉన్నతమైన పదవిలో ఉన్నవారు. వాళ్ళ కింద యూదులు అనేవారు
దాసుడు పక్షవాయుతో మిగులు బాధపడుతున్నాడు. ఒక దాసుడు బాధపడుతుంటే ఒక యజమాని అడగటం అనేది గొప్ప సంగతి. ఎందుకో తెలుసా? ఆనాడు రోమా పరిపాలనలో బానిసలు అనారోగ్యాలు పాలైతే చంపే అధికారం కూడా ఈ రోమా సైన్యాధ్యక్షుడికి ఉంటుంది. ఇతడు సుమారుగా శత అంటే ఎంత 100 మంది మీద అధికారి కనుక దాసుడు రోగంగా ఉంటే అతను చంపేసిన అడిగే దిక్కు లేదు. అయినప్పటికీ కూడా ఇతడు చాలా మంచివాడు, తన దాసుల ఎడల కనికరం కలిగిన వాడు. అందువల్ల ఇతడు ప్రభు దగ్గరకు వెళ్ళి అడుగుతున్నాడు. పిల్లరా, ఈ మొట్టమొదటి వచనాలలో కృష్ణుడికి వ్యక్తిగతమైనటువంటి సమస్యది ప్రభు బాగు చేశాడు. ఈ దాసుడు అది ఇతరుల సమస్య ఆయన దగ్గరకు తీసుకొచ్చారు. యేసు ప్రభు దగ్గరకు తీసుకొస్తే యేసు ప్రభు ఆయన విశ్వాసాన్ని చూశాడు. ఎవరి విశ్వాసాన్ని? శతాధిపతి నమ్మకత్వాన్ని, శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి 7వ వచనం చూద్దాము. యేసు అతనితో చెప్పగా శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రను కాను, నీవు మాట మాత్రము సెలవీము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడు. చాలు పిల్లరా, ఈయన అంటున్నాడు, ప్రభువా నువ్వు రావడానికి నేను చూసావా ఎంత తగ్గింపు. అతను శతాధిపతి ఇండి కూడా, గొప్పవాడే ఇండి కూడా. వాస్తవంగా రోమీలు ఇళ్లకు ఇవి వెళ్ళరు, ఎవరో యూదులు వెళ్ళరు. అందులో ఇవి యాజకుడు ఇవి వెళ్ళాడంటే అందరూ ఆక్షేపిస్తారు, దైవసేవకుడు అయ్యింది ఇలాంటి అన్ని నెలలకు వెళ్తాం ఏంటి అని. అయినా ప్రభు అంటున్నాడు, ఇంటికి నేను వస్తా. ఈయనంటాడు శతాధిపతి, ప్రభువా నువ్వు రావడానికి నేను సరిపోను. ఎందుకు? నేనెవరు? నేను అన్యుడును, నువ్వు నా ఇంటికి రాకూడదు కదా, అయినా వస్తాను నేను. కానీ ఈయన అంటున్నాడు, మాట మాత్రం సెలవు చాలు, నా దాసుడు స్వస్థపరచబడును. సెలవి మాట. ఈయన గమనించాడు ఏంటంటే, యేసు ప్రభు దగ్గరకు వస్తే నా దాసుడు బాగుపడతాడు, ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు, ఆయన మాటలో శక్తి ఉంది అని ఆయన నమ్మాడు. పిల్లరా, ప్రభు అంటాడు, ఆ వచనాన్ని చదువుదాము, 10వ వచనం చదువుదాము. యేసు ఆ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చున్న వారిని చూచి, ఇశ్రాయేలీయుల్లో నేనింత విశ్వాసం ఉన్నట్లు చూడలేదు, నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను. చాలు పిల్లరా, అతను అంటున్నాడు, ప్రభువా రావడానికి సరిపోను, మాట సెలవిచ్చు. ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలీయులు అంటే యాకోబు సంతానంలో కూడా, విశ్వాసాన్ని పిలవబడేటువంటి వారిలో కూడా, దేవుని సొత్తైన జనాంగంలో కూడా నేను ఇలాంటి విశ్వాసాన్ని చూడలేదు. చూసారా, ఇవాళ మనం విశ్వాసంగా పిలవబడుతున్నాము, కానీ మనలో ఎంతవరకు విశ్వాసం ఉంది? నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉందో ఉంటుందా? జీలకర్రలో కర్ర ఎంత ఉందో ఉంటుందా? విశ్వాసులుగా పైకి చెప్పబడుతున్నావు, కానీ మనలో విశ్వాసము ఏమాత్రం కూడా అంత ఆచారం రావాలి వెళ్ళాలి అలా అయిపోయిందా? ఈయనకి అలా కాదు, అన్యుడయింది కూడా, ప్రభువా నువ్వు మాట సెలవి, నా ఇంటికి వస్తాను కూడా, నా దగ్గర ఎందరో దాసులు ఉన్నారు, నేను శతాధిపతిని, ఒక రమ్మంటే వస్తాడు, పొమ్మంటే అధికారం ఉంది నాకు, కానీ నువ్వు రావడానికి నేను యోగ్యుడు కాను. క్రీస్తు పిల్లరా, ప్రభు ఎంత గొప్పదో విషయం తెలుసా? ఇతడు నా ఇంటికి రావడానికి నేను సరిపోనంటే దేవుడు ఆయన ఎక్కడ దాకా తీసుకెళ్ళడం కింద వచనంలో మనం చూడగలుగుతాము. 11వ వచనం అమ్మా. అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందరని రాజ్య సంబంధులు వెలుపటి చీకట్లోనికి ద్రోయబడదురు, అక్కడ ఏడ్పును, పండ్లు కొరుకుటయు
నుండినయ్యు మీతో చెబుతున్నాను చాలు పిల్లరా, అనేకులు తూర్పు నుండి పిల్లరా. యేసు ప్రభు పాలస్తీనా దేశంలో ఉన్నాడు. తూర్పు దేశం అంటే పైన బబులోను దేశాలు, అక్కడి నుండి పడమటి నుండి పాలస్తీనానికి దిగువన ఉన్న దేశాల నుండి అనేకులు వస్తారు. వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోకమందు కూర్చుందరు. కానీ చూసారా, ప్రభు ఉన్నాడు, పైనుండి వస్తారు. తూర్పు దేశాల నుండి అనగా పడమటి దేశాల నుండి వస్తారు, అన్ని వస్తారు. కానీ ఇస్సాకు, యాకోబు కూడాను వారు కూర్చుంటారంటే దేవుని బిడ్డలతో కూడా అన్యులు కూర్చుంటారు. కానీ రాజ్య సంబంధులు వెలుపడి చీకట్లో వేయబడతారు. అక్కడ పండ్లు కొరుకుటయు ఏడ్పును బాగుంటుంది. వీళ్ళని చూసారా, ప్రభు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారు. బైబిల్ చెబుతుంది, మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు అవుతారు. వీళ్ళు అనుకుంటున్నారు, ఇశ్రాయేలీలు మాతో దేవుడు వాగ్దానం చేశాడు, మా దేవుడే అని. కానీ ప్రభు అంటున్నాడు, పడమటి నుంచి వస్తారు, తూర్పు నుండి వస్తారు. వారు నాతో పాటు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో పాటు వారు పరలోకంలో ఉంటారు. పిల్లరా, మనం పరలోకానికి వెళ్ళడానికి కానీ ఆయన సన్నిధానానికి రావడానికి కానీ యోగ్యులం కాదు. కానీ ఆయన కృప చేత మనందరినీ కూడా ఆయన వారసులుగా చేశాడు. అంతేకాకుండా ఎవరైతే రాజ్య సంబంధులుగా కుమారుగా చెప్పబడతారో వారిని వెలుపట పడవేసి పడేటువంటి వారుగా, అక్కడ ఏర్పును పండ్లు కొరుకుటయుడునని మీతో చెప్పుతున్నాను. క్రీస్తునందు పిల్లరా, ఎవరైతే పరలోకం వెళ్తారని అనుకుంటున్నారో వారేమో వెలుపట, అసలు నాకు ఏమీ లేదనుకున్న వాళ్ళేమో లోపల. క్రీస్తునందు పిల్లరా, నీ ఏ గుంపులో ఉన్నావు, ఎలా ఉన్నావు? పైకి బాగానే ఉండొచ్చు, అపియరెన్స్ చూడడానికి పైకి బాగానే కనబడతాము. వీళ్ళు కూడా అనుకుంటున్నారు, మేము అబ్రహాము సంతానము, ఇస్సాకు సంతానము, యాకోబు సంతానము. పైకి మాత్రమే నువ్వు యాకోబు సంతానంగా చెప్పబడుతున్నావు. కానీ ప్రభు చూసేది ఏం తెలుసా, ఆయన అంతరంగాన్ని చూస్తా ఉన్నాడు. ఆయన బయట అపియరెన్స్ కాదని కావాల్సింది, లోపల సెటప్ ఎలా ఉందని చూస్తున్నాడు. లోపల గెటప్, బయట గెటప్ బాగానే ఉంటుంది, లోపల సెటప్ సరిలేకపోతే ఎక్కడ ఉంటావు, వెలుపట ఉంటావు. అందుకని గెటప్తో పాటు సెటప్ కూడా బాగుండాలి. ప్రభు సన్నిధిలోకి వస్తున్నాడు, మనము వెలుపుట లోపట అనుకూలంగా. ప్రభు అంటున్నాడు, రాజ్య సంబంధులు కుమారులు పనులు కొరికేటువంటి వారుగా అవుతారు. 13వ వచనము, అంతట యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును కానీ అవును కాకని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే ఆ దాసుడు స్వస్థత నన్ను. పిల్లరా, యేసు మాట దాసుని స్వస్థపరిచింది. బైబిల్ చెప్తుంది, ఆ గడియలోనే ప్రభు ఆయనలో ఏం చూశాడు, ఆయనలో ప్రభు విశ్వాసాన్ని చూసినటువంటి వాడుగా ఉన్నాడు. దాసుని కొరకై వచ్చి అడిగాడు, స్వస్థపడ్డాడు. ఇలా నీకున్న సమస్య ఏదైనా కావచ్చు, కానీ యేసు ప్రభు ఆయన దగ్గరకు వచ్చే వారందరినీ కూడా స్వస్థపరిచేటువంటి వాడుగా ఆయన ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. 14వ వచనం చదువుదాము. తరువాత యేసు పేతురింట్లో ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అతను అత్తను చూచి ఆమె చెయ్యి పట్టుకొనగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయన ఉపచారము చేయించాలి. పిల్లరా, పైన యేసు ప్రభు పెద్ద పెద్ద సమస్యలు బాగు చేశారు. చిన్న సమస్య, స్మాల్ ప్రాబ్లం, జ్వరం కదా. చాలామంది జ్వరం వస్తే లెక్క చేయరు, అంతేనా? కొంతమంది పారాసిటమాల్ కూడా వేస్తారు, అదే పోతలే
పేతురికి అత్త ఉంది, భార్య ఉంది, అత్తతో పాటు ఈయన ఉన్నాడు. భార్య అత్త కలిసి ఉన్నారు. యేసు ప్రభు ఆయన సమూహంలో ఒకడు పేతురు. అంటే సమీపస్తుడిగా ఉన్నాడు పేతురు ప్రభువుకు. వాస్తవంగా ఇది చిన్న సమస్యే, కానీ ఇలాంటి చిన్న సమస్య కూడా అత్త యొక్క జ్వరాన్ని, తన భార్య తల్లి జ్వరాన్ని బాగు చేసినటువంటి వాడుగా. అంటే యేసు ప్రభు పెద్ద పెద్ద రోగాలే కాదు, చిన్న సమస్యలను కూడా ఆయన బాగు చేయగలిగాడు. క్రీస్తునందు ప్రియులారా, బైబిల్ చెబుతుంది అలా అత్తనే జ్వరం పడేసింది. జ్వరం పడేస్తే యేసు ప్రభు ముట్టుకున్నాడు. ఆమె ముట్టుకగానే ఆమె లేచి కూర్చుని బైబిల్ చెబుతుంది ఆమె ఉపచారం చేశాను. క్రీస్తునందు ప్రియులారా, గొప్ప సంగతి కదా. చాలా మందికి జ్వరం తగ్గుతుంది, నీరసం తగ్గదు. కానీ యేసు ప్రభు బాగు చేస్తే జ్వరం లేదు, నీరసం లేదు. అంటే యేసు ప్రభు యొక్క స్వస్థత ఎలాంటిదో మనం చూస్తాము. ప్రియులారా, యేసు ప్రభు సమీపస్తులకు చిన్న సమస్య ఉన్నా కానీ యేసు ప్రభు స్పందించేటువంటి వాడికి ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు శిష్యుల్లో యాహానుకు ఆంధ్రేయకు పెళ్లి లేదు. ఆంధ్రేయకు పెళ్ళి అయినట్టు ఎక్కడ లేదు, కనపడదు బైబిల్లో. అలాగే యాహాను కూడా పెళ్లి లేదు, మిగతా వాళ్ళందరికీ పెళ్ళి అయింది. అపోస్తలుడు అయిన పౌలుకు కూడా పెళ్ళి అయింది, ఎందుకంటే ఆయన సన్హెద్రిన సభ సభ్యుడు. ఆయన క్రీస్తునందు ప్రియులారా, పేతురు మొట్టమొదటి పోపు. ఆయన క్రైస్తవ సంఘానికి పోపు గారు అధ్యక్షుడు. ఇప్పుడు పోపులకు పెళ్లి లేదు, కానీ అసలు ఫస్ట్ పోపు అయిన పేతురుకు మాత్రం పెళ్ళి అయింది. ఆయన కుటుంబం ఉన్నటువంటి వాడికి ఉన్నాడు. అత్త బాగుపడగానే బైబిల్ చెబుతుంది ఆమె ఉపచారము యేసు ప్రభు రాగానే వారికి కావలసిన టేబుల్ మీద అన్నీ పెట్టి ఉంటుంది, పదార్థాలన్నీ ఆమెకు సహాయం చేసినటువంటిది ఉందని మనము చూస్తూ ఉన్నాం. 16 వచనం చదువుతాము. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చి ఆయన రోగులెల్లను స్వస్థపరచును. క్రీస్తునందు ప్రియులారా, బైబిల్ చెబుతుంది దయ్యాలను పట్టి అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. యేసు ప్రభు యొద్దకు అనేకులను తీసుకొచ్చారు. ఎంతమంది లెక్కలేదు. యేసు ప్రభు అనేకులను ఆయన తీసుకురాగా ఆయన మాట వలన దయ్యాలను రోగులను స్వస్థపరచును. యేసు ప్రభు ఆయన మెస్సయ్యగా, లోకరక్షకుడుగా ఆయన వ్యాధులను దయ్యాలతో ఉన్నటువంటి వారందరినీ కూడా యేసు ప్రభు స్వస్థపరిచినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. బైబిల్ చెప్తుంది యెషయాలో చూస్తా నిశ్చయముగా ఆయన మన రోగాలను భరించినవని రాయబడింది. పిల్లరా, కనుక యేసు ప్రభు మనందరి రోగాలను ఆయన మీద వేసుకుని స్వస్థపరిచేటువంటి వాడు ఉన్నాడని లేఖనము మాట్లాడుతుంది. యేసు ప్రభు గొప్ప కార్యాలు చేస్తున్నప్పుడు ఒక ఆయన ఏమంటున్నాడో మనం చూద్దాం. 18వ వచనంలో యేసు తన యొద్దనున్న జన సమూహమును చూచి అద్దరికి వెళ్ళవల్లని ఆజ్ఞాపించెను. అంతటి ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళను, నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. ప్రియులారా, యేసు ప్రభు అద్భుతాలన్నీ కూడా చూశాడు. ఆయన ఒక శాస్త్రి, లేఖికుడు, జ్ఞానం తెలిసిన వాడు, బాగా చదువుకున్నవాడు. ఆయన అంటున్నాడు ఆ జనసమూహాన్ని, ఆయన ఫాలోయింగ్ని, ఆయనతో ఉన్న వేల మందిని చూసి, ప్రభువా నీవెక్కడికి వెళ్ళినా నేను వస్తా. ఆయన అనుకున్నాడు, అబ్బాయి ఎంత మంది ఫాలోయింగ్ ఉంది, నేను అంతని సెక్రటరీ అయిపోతుంది అనుకున్నాడు ఆయన. ఎందుకు ఆయన అంత ఫాలోయింగ్ బాగుందిగా. అంతేకాకుండా ఆయనతో పాటు ఆఫరింగ్స్ కలెక్ట్ చేసేవాళ్ళు, అన్నీ బాగుండేవి. అందుకని ఆ ప్రభుతో పాటు ఉంటే ఈ లేఖికత్వానికి, అనగా తనకున్న ఆ పని కంటే యేసు ప్రభుతో పాటు ఉంటే గౌరవం, మర్యాద, ఈ కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకరాన్ని కూడా చూసి ఆయన పెద్ద పోస్ట్ వస్తుంది ఉంటాడు. అందుకని ప్రభా ఎక్కడ పోయినా నేను వస్తాను.
ప్రభు అన్నాడు, ఆకాశ పక్షి చదవమాట. అందుకు యేసు నక్కలకు పొరియలును ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనుష్య కుమారుడు తలవాల్చుటకైనను స్థలము లేదు అని అతనితో చెప్పాను. ప్రభు అంటున్నాడు, నువ్వు రావటం మంచిదే, నీ ఎందుకు వస్తావు నాకు తెలుసులే. చాలామంది ఇంటికి వస్తారు కదా, పదవుల కోసం, అధికారి కోసం, తను తాను సెటప్ చూపించుకోవడానికి, గెటప్ చూపించుకోవడానికి. ఈ కూడా అలా కనబడుతున్నాడు. ప్రభువా నీ ఎక్కడికి నేను వస్తాను. ప్రభు అన్నాడు, నక్కలకు గొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుతాయి నేను అంటే ఆయన అంటున్నాడు, నువ్వు ఏదో అనుకుంటున్నావు, నన్ను వెంబడిస్తే ఆశపడుతున్నావు, కానీ నాకు ఉండటానికి నివాసం కూడా భూలోకల ప్రభుకి ఎక్కడ నివాసం లేదు. ఆయన పేదవాళ్ళలాగా బతికాడు. ఆయన పుట్టడమే పశువుల స్థానంలో. ఆయన పేద మరి గర్భాన్ని పుట్టాడు. ఆయనను పాతి పెట్టింది కూడా, సమాధి చేసింది కూడా హరింత వేసే ఇతరుల యొక్క దానిలో. ప్రభుకి లోపల ఏమీ లేదు కనుక నన్ను వెంబడించడం వల్ల నాకు గృహం కూడా ఆయనకి లోపంలో లేదు. క్రీస్తునాలు ప్రియాదేవుడు. కానీ ఆయనకి ఎన్ని ఇళ్ళు ఉన్నాయో ఈ లోకంలో. అప్పుడే ఆయన పేతురు అత్త ఇంటికి ఆయన ఇంటికి వెళ్ళినట్టుగా చూస్తా ఉన్నాం. ప్రభు పిల్లారా, ఆయనకి ఎక్కడ నివాసం లేదు, కానీ ఆయన స్థలం ఇయ్యడి, ఆయన నీలో నివాసం చేయాలని, ఆయన అంతరంగంలో ఉండాలని ప్రభు అంటున్నాడు. క్రీస్తునందు పిల్లారా, బైబిల్ చెబుతుంది, ఆయన హృదయం అనే తలుపు వద్ద నుండి ఎవడైనా తలుపు తెరిస్తే, అంటే ఆయనకి ఆయన రాడు, నువ్వు తలుపు తెరిస్తే ఆయన వస్తాడు. ఆయన తలుపు తడుతాడంటే నువ్వు లోపల ఏం చేసావు? నువ్వు లోపల ఏం చేసావు? జడేసేసావు. జడేసావు అంటే అర్థం ఏంటి? లోపల ఎవరో ఉన్నారు. ప్రభు అన్నాడు, నువ్వు తెరిస్తే నేను వస్తాను, నేను నీతో పాటు వచ్చి నీలోకి వచ్చి నివాసం చేస్తా, నీతో కూడా భోజనము చేస్తాను. క్రీస్తునందు ప్రియాదేవులారా, యేసు ప్రభు కుష్ఠరోగి, ఆయన ఎలాగ హక్కులు లేనివాడు, ఆయన ముట్టుకున్నాడు. అన్నిటి కలిగినప్పుడు ప్రభు స్వస్థపరిచాడు. తన బంధువు కోసం అడిగాడు. పేతురు అతను బాగు చేశాడు. పేరు లేనటువంటి జనాంగము, అనేక రోగులు ఆయన వద్దకు వస్తే వారిని బాగు చేశాడు. మాట ద్వారా, ఆయన ముట్టుకోవడం ద్వారా. పిల్లరా, యేసు ప్రభు ఎవరిని కూడా త్రోసివేసేటువంటి వాడు అది. ప్రభు అన్నాడు, నువ్వు తలుపు తెరిస్తే నేను వస్తాను, హృదయంలో తలుపును తట్టుతున్నాను, ఆ నీతో కూడా ఉండాలని, నీలోకి రావాలని. తలవంచని ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఆయన నీ హృదయంలో తలుపు రోజులు తట్టుతున్నాడు, నీలోకి రావాలని. అందరినీ కష్టపరచదైనా నీకున్న సమస్య ఏదైనా, ఎలాంటి సమస్య వచ్చావో, ఎలాంటి వ్యాధులతో బాధలతో బాధపడుతున్నావో ప్రార్థించుకుని. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, చెప్పబడిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ప్రతి ఒక్కరిలోనూ ఫలింప చేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందండి ప్రభువా. ఎవరైతే వాక్యం విన్నారో వారందరి జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయండి ప్రభువా. అవసరాలు తీర్చండి, రకాలు తీర్చండి. నిరుద్యోగులైన పిల్లల పట్ల కృప చూపండి తండ్రి. ఎవరి కష్టాల్లో, నష్టాల్లో, వ్యాధి బాధలో ఉన్నారు ప్రభువా, ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆశీస్సు పొందట్టుగా సహాయం దయచేసి వాక్యాన్ని అందరూ ఫలింప చేయమని యేసు దివినామని వేడుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎలా సదాకాలం వాక్యం ప్రతి ఒక్కరికి తోడై ఉండి కాచి కాపాడుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.